ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేవీఆర్ ఓసీ2 దగ్గర టీఆర్ఎస్ అధినేత కవిత ఆందోళనకు దిగారు. కవితను లోపలికి వెళ్లకుండా సింగరేణి అధికారులు నిరాకరించడంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత టీఆర్ఎస్ కార్యకర్తలు ఓసీ2 గేట్ తాళాలు పగలగొట్టి లోపలికి దూసుకు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వం కార్మికుల హక్కులను పూర్తిగా కాలరాస్తోందని కవిత మండిపడ్డారు. హెచ్ఎంఎస్ యూనియన్ కార్మికుల పక్షాన నిలబడి నిజాలు చెబుతూ ఉంటే ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రభుత్వం, అదేవిధంగా గెలిచినటువంటి ఏఐటియుసి సంఘం వీళ్ళందరూ కలిసి కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మికులతో మాట్లాడడానికి వచ్చినటువంటి హెచ్ఎంఎస్ యూనియన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం ఇవాళ చేసినారు. ఇది ఇవాళతో నాగేది కాదు. వాల్టర్ ఒక మాట చెప్తాడు, నువ్వు చెప్పేది నాకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు చెప్పేటటువంటి హక్కును నా రక్తంతోని దారబోసి కాపాడుతా అని చెప్తాడు. అటువంటి సిద్ధాంతాలతోని పనిచేయాల్సినటువంటి కమ్యూనిస్టులు ఇవాళ కరప్ట్ అయిపోయి ప్రభుత్వానికి లొంగిపోయి హెచ్ఎంఎస్ యూనియన్ ఇక్కడికి వచ్చి నిజాలు చెప్తా ఉంటే జీర్ణించుకోలేక పోలీసులను అడ్డుపెట్టి మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేసిండ్రు. మరి పోలీసులు ఆపేటంత పరిస్థితి లేదు. ఇవాళ ఇక్కడ మేము గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి రావడం జరిగింది. వస్తే కార్మికులందరినీ ముందే మస్టర్ వేసి లోపలికి పంపించారంట. ఏం ఇబ్బంది లేదు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇక్కడ ఉండేటటువంటి కార్మికులందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. మేము ఇవాళ మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాట్సాప్ ద్వారా మేము పంపించడం జరుగుతుంది. గెలిచినటువంటి ఐఎన్టీయూసీ యూనియన్, గెలిచినటువంటి ఏఐటీసీ యూనియన్ వీళ్ళిద్దరు కూడా మీ దగ్గరికి కార్మిక సంఘాలు రాకుండా ఎట్లా అడ్డుపడుతున్నారో, ఎట్లా మీ భరతం పట్టాలో అవన్నీ కూడా కార్మికులకు మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. ఇబ్బంది ఏం లేదు. కార్మికుల హక్కులు ఎట్లా కాపాడుకోవాలో, సింగరేణి సంస్థను ఎట్లా కాపాడుకోవాలో కంకణం కట్టుకొని వచ్చినాం. మీలాగా ప్రభుత్వానికి లొంగిపోవడానికి ఇక్కడికి రాలేదు కాబట్టి ఖచ్చితంగా నికార్సుగా కార్మికుల పక్షాన నిలబడతాం, కలబడతాం, కొట్లాడతాం, మాట్లాడతాం. ఇవాళ మా మీద ఈ ప్రతాపం ఏదైతే చూపించిరో, గేట్ దగ్గర తాళాలేసి హెచ్ఎంఎస్ యూనియన్ లోపలికి రాకుండా ఎట్లయితే వేసిరో, ఎంత టాలెంట్తోని ఒక గంట ముందే మొత్తం అందరు కూడా కార్మికులను డ్యూటీలు ఎక్కించి పంపించిరో, నేను ఇవాళ సవాల్ చేస్తా ఉన్న ఐఎన్టీయూసీ నాయకులకి, ఏఐటీసీ నాయకులకి, ఆ టాలెంట్ చూపించండి. ఈపీ ఆపరేటర్లకు ప్రమోషన్ ఇప్పించండి దమ్ముంటే. ఆ టాలెంట్ చూపించండి. ఏ జనరల్ మేనేజర్ అయితే దుమ్ముల ఓపెన్ క్యాష్ దగ్గర బ్లాస్టింగ్ జరిగే దగ్గర అక్కడ అన్నం తినాలే మీరు లంచ్ బ్రేక్ లేకుండా అని ఇబ్బంది పెడుతున్నాడో, దమ్ముంటే ఆ కార్మికుల హక్కులను కాపాడండి. ఇవాళ ఒక్కరోజు వచ్చినాయి కాదు కార్మికుల హక్కులు, 100 సంవత్సరాలు కొట్లాడి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది రక్తం చిందిస్తే ఈ ఎర్ర జెండాకు ఎర్ర రంగు వచ్చింది. ఈ ఎర్ర జెండా కప్పుకునే ఏఐటీసీ వాళ్ళు సిగ్గుపడాలి. ఇక్కడ సింగరేణిలో ఎక్కడ బావి ఉంటే దుంకి సావాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఈ దొంగ దెబ్బ తీయడం ఏంది? పోలీసు వాళ్ళని పెట్టుకొని కార్మికులకు, కార్మిక సంఘాలకు మీరు గ్యాప్ క్రియేట్ చేయడం ఏంది? మీరు ఏఐటీసీ వాళ్ళు అధికారంలో లేనప్పుడు రాలేదా బాయిల మీదకి? ఆనాడు అధికారంలో బీఆర్ఎస్ ఉన్నా కూడా బాయిల మీటింగ్లు అలౌ చేయలేదా? ఏమి ఇబ్బంది ఉన్నది మీకు? అంత భయం ఎందుకు? ఇవాళ సత్తుపల్లి కొత్త